అన్నమయ్య జిల్లాకి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏదైతే మేము చూస్తూ ఉన్నామో అధికారులందరితో కూడా ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు సంబంధించినటువంటి ఎక్సైజ్ అధికారులందరినీ కూడా ఇవాళ సమీక్ష చేసుకోవడం జరిగింది. మరి ఈ సమీక్షలో డీటెయిల్గా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు అన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేశాం. ఇవాళ మొత్తానికి 2 సంవత్సరాల ఈ కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అస్తవ్యస్తం చేసినటువంటి వ్యవస్థని ఇవాళ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని చెప్పి సాక్షాత్తు కోర్టులే చెప్పినటువంటి లిక్కర్ స్కామ్ రాష్ట్రాన్ని డిపార్ట్మెంట్ ముక్కలు చేయటమే కాకుండా మొత్తం మద్యం విధానాన్నే భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్. ఆయన ఏం చెప్పారు? 2019 ఎన్నికలకి వెళ్లే ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. కానీ మద్యాన్ని మొత్తాన్ని కూడా ఆయన హస్తగతం చేసుకుని మహిళల్ని మోసం చేయటమే కాకుండా ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి దోచుకున్నారు. మొత్తం ఆ పాలసీ సిస్టమ్ అంతా కూడా మార్చేసి ఆ రోజున ఆ పాలసీలో సొంత వ్యక్తులతో కంపెనీలను హస్తగతం చేసుకుని మల్టీనేషనల్ కంపెనీలన్నిటి కూడా రాష్ట్రం నుంచి తరిమేసి సొంత బ్రాండ్లు పెట్టి ప్రజల్ని దోచుకుని విపరీతంగా రేట్లు పెంచడం, పోలీస్ ఏదైతే ఉద్యోగస్తుల్ని టీచర్స్ని కూడా తీసుకెళ్లి బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టించడం అంతా అస్తవ్యస్తం చేశారు. ఇవాళ అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఇక్కడ సమీక్ష చేసినప్పుడు ముఖ్యంగా గతంలో టోటల్ క్యాష్ పేమెంట్స్ ఇవాళ డిజిటల్ పేమెంట్స్ తీసుకెళ్ళాం. దాదాపు 60 to 70% మధ్యకి డిజిటల్ పేమెంట్స్ వచ్చినాయి. 100% చేయాలని చెప్పి టార్గెట్ పెట్టాం. అలాగే టైమింగ్స్ విషయంలో కానీ, అలాగే బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో మరి గతంలో అయితే మన రాష్ట్రానికి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చేది. కానీ ఇవాళ మనం తీసుకున్నటువంటి పాలసీ నిర్ణయాల వల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్లో మన రెవెన్యూస్ దగ్గర 30 to 40% గ్రోత్ వచ్చింది. అంటే గతంలో ఇవంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఇవాళ అవన్నీ కూడా మన రాష్ట్రంలోనే మనం ఏ బ్రాండ్లు అమ్ముతున్నారో తెలియనటువంటి పక్కన వస్తున్నటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంత కంట్రోల్ చేయడం వల్ల ఇటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతున్నాం, రాష్ట్ర ఆదాయాన్ని కూడా పక్కకి దారి పట్టుకొని చూస్తాం. అలాగే టైమింగ్స్ విషయంలో కానీ, బెల్ట్ షాపుల విషయంలో కానీ చాలా సీరియస్గా చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం. అట్లాగే గాంజా కానీ కొన్ని అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి ఎవరైతే రిపీటెడ్గా ఇలాంటి కేసెస్ చేస్తున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ నవోదయం కింద ఐడి ఫ్రీ కింద చేసాం, రాష్ట్రాన్నంతా కూడా ఐడి ఫ్రీ చేసాం. అదే కాకుండా గతంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళకి కొద్దిగా మెరుగైనటువంటి పరిస్థితులు తీసుకురాగలిగాం. ప్రజలకు కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా బ్రాండ్స్ విషయంలో కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకుంటూ దానికి కొన్ని టెండర్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, రేట్లన్నీ కూడా పక్క రాష్ట్రంతో ఎప్పటికప్పుడు చూసుకోవడం, ఎక్కడా కూడా ఎంఆర్పి వైలేషన్స్ కానీ, టైమింగ్స్ కానీ, అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విషయంలో కానీ, బెల్ట్ షాప్స్ విషయంలో కానీ చాలా సీరియస్గా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు అట్లాగే ఇక్కడ విధి నిర్వహణలో ఒక ఆయన చనిపోవడం జరిగింది అనారోగ్యంతో. అతను కూడా 5 లక్షల రూపాయలు అసోసియేషన్ నుంచి వాళ్ళందరూ కలిసి డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చారు. మరొక 5 లక్షలు మరి మా తరపు నుంచి కూడా ఇచ్చా. ఒక 10 లక్షలు వాళ్ళకి ఇవ్వటమే కాకుండా వారి భార్యకి కారుణ్య నియామకం కింద అతి త్వరలో తొందరగానే వారికి ఉద్యోగం ఇచ్చే విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ప్రతి దాంట్లో 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ ప్రక్షాళన చేసి పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్తాం. అలాగే మైనింగ్ కూడా ఇక్కడ, ఎందుకంటే ఈ అన్నమయ్య జిల్లాలో
గతంలో కొన్ని పక్క జిల్లాలకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ అన్నమయ్య జిల్లాకు వచ్చేటప్పుడు కొంత లిమిటెడ్ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మదనపల్లి వైట్ కానీ, ఇస్కాన్ వైట్ కానీ, కలర్ గ్రానైట్ కానీ కొంత డిమాండ్ ఉంది. వాటిని దాంతోపాటు వాల్యూ ఎడిషన్ ఉదయం కూడా ఒక క్వారీని కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటా ఉన్నారు, ఎక్కడన్నా వైలేషన్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఫ్రీక్వెంట్గా విజిలెన్స్తో కూడా చెకప్ చేపిస్తున్నాం. ఎక్కడన్నా వస్తే వాటి మీద చర్యలు తీసుకున్నాం. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇక్కడే ఇదే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారి హయాంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ వ్యవస్థను అంతా కూడా భ్రష్టు పట్టించారు. వాళ్ళకి హస్తగతం చేసుకోవడానికి వాళ్ళ మీద దాడులు చేసి అధికారులను పంపించి పెనాల్టీలు వేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూడా కూర్చోబెట్టి చొక్కాలు ఓడదీసి సంతకాలు పెట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. కొంతమంది కోర్టులకు వెళ్ళి కొంత కాపాడుకోగలిగారు. ఇవాళ మనం వచ్చిన వెంటనే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ పరిష్కరించి మళ్ళీ అవన్నీ కూడా ఓపెన్ చేయటం వల్ల ఇవాళ యాక్టివిటీ పెరిగింది, క్వారీస్ రన్నింగ్లోకి వచ్చినాయి. ప్రభుత్వ ఆదాయం కూడా ఇవాళ 40% గ్రోత్ తీసుకురాగలిగాం మైనింగ్లో. ఇంకా భవిష్యత్తులో కూడా ఆలోచన చేస్తున్నాం, ఏమేమి కొత్త మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అటు బీచ్ అండ్ మినరల్స్ కానీ, కొన్ని ఐరన్ ఓర్స్ కానీ, లైమ్ స్టోన్స్ కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు లేకుండా అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్స్ని గౌరవించుకుంటూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే మార్గాలతో అన్వేషిస్తూ ముందుకెళ్తా ఉంది. అలాగే వాల్యుయేషన్ తీసుకురావడం ద్వారా ముఖ్యంగా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో మైనింగ్ డిపార్ట్మెంట్కి చాలా ప్రాధాన్యత ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టి ఇవాళ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం కూడా. మొన్న కూడా లోకేష్ గారు మరి రష్యా పర్యటనలో కూడా ఏదైతే బీచ్ అండ్ మినరల్స్ సంబంధించి ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది. ఇవాళ మ్యాగ్నెట్స్కి సంబంధించి ప్రపంచ మార్కెట్లో చాలా రిక్వైర్మెంట్ ఉంది. మనమే చాలా ఇంపోర్ట్ చేసుకుంటాం. అవన్నీ కూడా పరిశీలన చేసి మనకి దేశంలోనే 4 రాష్ట్రాలకి ఈ బీచ్ అండ్ మినరల్స్ ఉన్నాయి. దాంట్లో మన రాష్ట్రంలో కూడా ఎక్కువ శాతం ఉన్నాయి. దాని మీద ఒక పాలసీ కూడా తీసుకొచ్చి ముందుకెళ్ళబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని మరి అందుబాటులో తీసుకురావడమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలకు ముందుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అదే ఇప్పుడు దానికి ఇంకా కాంపోజిట్ లైసెన్స్ కానీ ఏమీ లేదు. అది సర్వే చేస్తా ఉన్నారు. సర్వే చేసుకుని అవన్నీ కూడా అయిన తర్వాత దాన్ని పబ్లిక్ ఒపీనియన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత పొల్యూషన్ కానీ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చేయడానికి చాలా టైం ఉంది. అందరితో కూడా డిస్కస్ చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. డెఫినెట్గా ఇప్పుడు మా దృష్టికి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు పాలసీ కూడా గతంలో పాలసీకి ఇప్పుడు పాలసీకి చాలా ఉంది. ఏదైనా షాప్తో లింక్ అయి ఉంటే ఆ షాప్ కూడా లింక్ పెడతాం. 1 టైం కేసు రాస్తాం, 3rd టైం వాళ్ళని షాప్ కూడా డిస్మిస్ చేయడం కూడా జరుగుతుంది. అట్లాగే మొన్న చూసాం ఈ ఒక ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కోట్లాది రూపాయలు దోపిడీ చేసి 100 కోట్లు దోపిడీ చేశారు. 3,500 కోట్ల పెద్ద స్కామ్ భారతదేశంలో. ఇవాళ పిఎల్ అకౌంట్లోనే 100 కోట్లు ఉంటున్నాయంటే, 1000 కోట్లు ఉంటున్నాయంటే మరి ఎలాంటి స్కామ్ జరిగిందో ఇప్పుడు ఈడీ కూడా సోదాలు చేస్తూ ఉన్నారు, అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల రాష్ట్రం కూడా నష్టపోయింది. అందుకని ఇవాళ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అదే ఆ ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు వాంటెడ్గా తంబళపల్లి దాంట్లో కూడా మొలకల చెరువులో జరిగినటువంటి సంఘటన అది ప్రభుత్వం మీద బురద జల్లానికి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు. ఆ రోజున తంబళపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ప్రభుత్వం మీద, ఎందుకంటే వాళ్ళ స్కామ్ అంతా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి కుట్ర ఇక్కడ అవుతుమే కాకుండా ఇబ్రహీంపట్నం కూడా చేశారు. వెంటనే మేము సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఆ సురక్ష యాప్ ద్వారా మొత్తం అన్ని కూడా వాళ్ళు స్కాన్ చేసి తీసుకోమన్నాం. ప్రతి బాటిల్ మీద కూడా స్కాన్ చేసి ఏ షాప్లో ఎప్పుడు అది మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏ డేట్లో అది బయటకు వచ్చింది, ఏ డిస్టిలరీ నుంచి వచ్చింది, ఏ డిపో నుంచి వచ్చింది, టోటల్ దాని చరిత్ర అంతా కూడా ఉంటుంది బాటిల్. ఎందుకంటే గతంలో వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం మీద బురద చేయడానికి
కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి అల్లరి చేయాలని ప్రయత్నం చేశారు. దాంట్లో అందరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకెవరైనా మిగిలినా కూడా వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు. నకిలీ మద్యం చేశారండి. నకిలీ మద్యం వాళ్ళు చేసి ప్రభుత్వం మీద బురద చేయాలని ప్రయత్నం చేశారు. అందరూ సిట్ వేసాం. సిట్ విచారణలో మొత్తం వస్తుంది. కొంతమందిని అరెస్ట్ చేశాం. త్వరలోనే అన్ని బయటకు వస్తాయి. పెద్ద చేపే దొరుకుతుంది.